సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా ప్రామిసింగ్గా ఉంది సార్. సో మూవీపై మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు సార్? వెరీ కాన్ఫిడెంట్. చూసిన వాళ్ళు ఇది డిఫరెంట్గా ఫీల్ అవుతారు. సో లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి, ప్రేమ కథ టైటిల్తో కూడా వచ్చాయి. సో ఆడియన్స్ ఎందుకు డబ్బు పెట్టి మీ కథ చూడాలి? ఎందుకు చూడాలి అని అంటే ఇట్ లైక్ లవ్ స్టోరీలోనే ఇట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఏ టీం మూవీ వచ్చినా అదే మాట చెప్తారు, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం అది. ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదా పాయింట్? యా, తెలుగులోకి రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నాను? నాకు తెలియదండి. పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ అన్నారు సార్. తెలుగులో ఎవరు దొరుకుతారు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు? మేము ఎస్టాబ్లిష్ యాక్టర్ దగ్గరికి ఇదే స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళినాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అక్కడ. యాక్ట్ చేయడానికి మేము బాగా పోస్ట్ చేసిన విషయం ఏంటి సార్? కథ, డైరెక్టరా, ఏంటి? There is an emotion behind that character. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ టీమ్. నేను మీ అడ్డీం పాషా. ఈరోజు మనతో పాటు ప్రేమ కథ మూవీ టీం ఉన్నారు. వాళ్ళతో అనేక విషయాలు మాట్లాడి మూవీ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్. ముందుగా డైరెక్టర్ గారు, సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా ప్రామిసింగ్గా ఉంది సార్. ప్రామిసింగ్గా ఉన్నాయి. సో మూవీపై మీరు ఎంత నమ్మకంగా ఉన్నారు సార్? వెరీ కాన్ఫిడెంట్. దట్స్ ఇట్. ఇట్స్ లైక్ ఎంత కాన్ఫిడెంట్ అంటే లైక్ వెరీ అంటే పీపుల్ చూసిన వాళ్ళు ఇది డిఫరెంట్గా ఫీల్ అవుతారు. ఇట్స్ ఎ లవ్ స్టోరీ, యట్ ఇట్ లైక్ వీఆర్ కమింగ్ అప్ విత్ సంథింగ్ న్యూ. ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఈ స్టోరీని చెప్పినాం. డెఫినెట్గా పీపుల్కి నచ్చుతుంది. ప్రేమ కథ ఈ టైటిల్తో ఆర్జీవి గారు ఇంతకుముందు ఒక సినిమా చేశారు. యా. సో మళ్ళీ దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్లీ మాకు ప్రేమ కథ ఈ రెండు టైటిల్స్ మేము అనుకున్నాం. ఎండ్ ఆఫ్ ది డే ఎట్లా అంటే ప్రేమ కథ అనేది ఆల్రెడీ పాపులర్ కాబట్టి వి వెంట్ విత్ ఇట్. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ లవ్ స్టోరీ. సో లవ్ స్టోరీస్ చాలా వచ్చాయి, ప్రేమ కథ టైటిల్తో కూడా వచ్చాయి. సో ఆడియన్స్ ఎందుకు డబ్బు పెట్టి మీ కథ చూడాలి? ఎందుకు చూడాలి అని అంటే ఇట్ లైక్ దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ న్యూ. మీరు ఎక్స్పెక్ట్ చేయని లవ్ స్టోరీ ఉంటుంది. ఓకే, దట్స్ వాట్. అది ఏ టీం మూవీ వచ్చినా అదే మాట చెప్తారు. లేదు, ఇట్స్ లైక్ లవ్ స్టోరీలోనే ఇట్స్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అది వీ కెన్ కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం అది. ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదా పాయింట్ని? యా. హీరో కిషోర్ డిఎస్ గారు సార్, KDS. తమిళ్లో చాలా ఫేమస్. కేడిఎస్. సార్ మీరు తమిళ్లో చాలా ఫేమస్ కదా. సో తెలుగులోకి రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకున్నారు? లేదు అట్లా కాదు. ఐ మీన్ లైక్ నాకు తెలియదండి. ఐ మీన్ లైక్ మంచి స్టోరీ ఆయన తీసుకొచ్చారు. ఐ మీన్ లైక్ ఆడిషన్ చేశారు. నాకు నచ్చింది, స్టోరీ చాలా నచ్చింది. ఐ మీన్ లైక్ మీరు ముందు అడిగినట్టు ఏం డిఫరెంట్గా ఉందంటే, ఇంతకు ముందు లవ్ స్టోరీ అంటే మీరు ఓకే లవ్ మామూలుగా ఉంటుంది. ఐ మీన్ లైక్ లవ్ బ్రేకప్స్ ఇవన్నీ. కానీ దాంట్లో ఒక చిన్న డీటెయిల్స్ ఉంది, ఆ ఎమోషన్ బ్రేక్ త్రూ అని. అది రియలైజేషన్ పాయింట్ ఒకటి ఇస్తుంది. ఆ రియలైజేషన్ పాయింట్ దీంట్లో కొత్తగా మేము చూపిస్తున్నాం. ఓకే, దానికోసం సార్తో కొలాబరేట్ ఎట్లయింది సార్? తమిళ్ సార్, మీరు తెలుగు. మీన్స్ యాక్చువల్లీ ఇట్ లైక్ మేము చాలా రోజులు ఆడిషన్స్ చేసినాం ఈ క్యారెక్టర్ కోసం. ఇక్కడ ఎస్టాబ్లిష్ యాక్టర్స్ కూడా ట్రై చేసి ఉండే. బట్ ఈవెన్చువల్గా వాట్ వీ రియలైజ్డ్ ఏంటంటే ఇట్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్ ఈ మూవీని ఆడియన్స్కి అంటే కరెక్ట్గా ఇట్ లైక్ ఎంగేజ్ చెప్పాలి అంటే. సో వీఆర్ ఆల్వేస్ చేజింగ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్ కోసం. ఆడిషన్స్ చేయంగా సంబడి ఇట్ లైక్ ఎట్లా అంటే సజెస్టెడ్, అది ఎవరనేది నాకు గుర్తులేదు, బట్ ఇట్ లైక్ సజెస్ట్ చేస్తే ఐ వెంట్ టు చెన్నై అండ్ ఐ మెట్ హిమ్. ఆడిషన్ చేసినాం. దెన్ ఇట్ లైక్ యా హీఈస్ దేర్, ఓకే వీ కెన్ ట్రై హిమ్ అని. తర్వాత వీ డెడ్ ఆల్మోస్ట్ 30 days వర్క్షాప్ విత్ హిమ్, ఆల్మోస్ట్ ఆల్ ద యాక్టర్స్తోని. సో అక్కడ వీ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. దెన్ వీ వెంట్ హెడ్ అండ్ వీ షూట్. పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ అన్నారు కదా. తెలుగులో ఎవరు దొరుకుతారు పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు? ఇట్స్ నాట్ తెలుగులో దొరకడమా దొరకకపోవడమా అనేది అంటే ఆడిషన్ చేశారు కదా. నో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ చేయలే, కొత్త వాళ్ళని చేశారు దాన్ని? లేదు, చేసినాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే వాట్ యు ఆర్ లుకింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, అది వాట్ వీఆర్ ఆఫరింగ్ అనేది కాదు. ఓకే, మేము స్క్రిప్ట్ ఏం చేంజ్ చేయలేదు. ఓకే, మేము ఎస్టాబ్లిష్ యాక్టర్ దగ్గరికి ఇదే స్క్రిప్ట్ పట్టుకొని వెళ్ళినాం. బట్ ఇట్ లైక్ దేర్ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్. సో వీ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అక్కడ. ఓకే. సార్ కిషోర్ సార్, తమిళ్లో వర్క్ చేశారు చాలా,
ఇప్పుడు తెలుగులో కూడా చేశారు. ఎలా ఉంది సార్ వర్క్స్ చూపిస్తారు రెండు ఇండస్ట్రీస్కి? ఐ మీన్ డిఫరెన్సెస్ ఉంటాయి. లాంగ్వేజ్ బ్యారియర్ కావచ్చు, కానీ ఐ డెంట్ ఫీల్ దట్ లాంగ్వేజ్ బ్యారియర్ బికాస్ పీపుల్ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ ఇన్ ద స్పాట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఐ ఫెల్ వెరీ కంఫర్టబుల్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ మూవీ. I like to do a movie. This kind of movies means yes, I am working on this movie. So I don't feel any difference in the Tamil, Telugu, these kind of things. And all. I didn't feel any difference. End of the day, it is a movie. It is an acting, and what director wants, నాకు నేను ఇవ్వాలి కదా. సో అదే నా మేజర్ థింగ్. ఈ సినిమాకి ఒక బలం అని చెప్పొచ్చు రాజ్ తీరందాస్ గారు. హాయ్ సార్. చెప్పండి సార్, ఈ మూవీలో యాక్ట్ చేయడానికి మేము బాగా పోస్ట్ చేసిన విషయం ఏంటి సార్? కథ, డైరెక్టరా ఏంటి? ఆఫ్ కోర్స్ కథనే. అంటే ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానము, ఆయన అనుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ దట్ నేను కొత్తపూట వెబ్ సిరీస్ చేశాను. అది చూసి నన్ను ఒక డిఫరెంట్ యాంగిల్లో నాతో ఇట్లాంటి క్యారెక్టర్ కూడా చేయించవచ్చు. ఐ మీన్ ఇట్స్ అన్ అగ్రెసివ్ క్యారెక్టర్ ఓన్లీ, బట్ దెర్ ఈస్ అన్ ఎమోషన్ బిహైండ్ దట్ క్యారెక్టర్. సో అది నాకు బాగా నచ్చింది. యా, అండ్ త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ డెఫినెట్గా నాకు ఒక మంచి మైలేజ్ ఇస్తుంది. అండ్ సినిమాకి కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సినిమా మొత్తం మీ భుజాల మీద నడిపించారా? భుజాల మీద నడిపించేది ఏముండదు. ఎవ్రీబడి దిస్ క్యారెక్టర్ విల్ డ్రైవ్ యా టు డిఫరెంట్ డైరెక్షన్ లో డ్రైవ్ చేసే క్యారెక్టర్. సో సినిమాని అందరూ భుజాలు బట్ ఎవ్రీ క్యారెక్టర్ బిల్డ్స్ సంథింగ్ ఇన్ ద ఫిలిం అండ్ ఇట్ డ్రైవ్స్ త్రూ అవుట్ ద స్టోరీ. పుష్ప సినిమాతో తెలుగే కాదు మొత్తం నేషనల్ వైడ్గా ఫేమ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాతో కూడా అంత పేరు వస్తుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా ఇది తెలుగు, తమిళ్లో రిలీజ్ చేస్తున్నాం యాజ్ ఆఫ్ నౌ మేము. సో డెఫినెట్గా తెలుగు, తమిళ్ స్టేట్స్లో మాత్రం నా క్యారెక్టర్ కాదు, సినిమా కూడా చాలా బాగా నడుస్తుంది. నాకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. నో డౌట్ అందులో. ఐమ్ డామ్ ష్యూర్ అబౌట్ దట్. వెరీ కాన్ఫిడెంట్. ఇట్స్ లైక్ ఎట్లా అంటే దిస్ క్యారెక్టర్ డ్రైవ్స్ ద స్టోరీ. ఓకే. సో ఇట్స్ లైక్ ఎట్లా అంటే వన్ క్యారెక్టర్ అట్లా అని ఏమి ఉండదు. ఈజ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇందులో, ఈ స్పెషల్లీ ఇన్ దిస్ మూవీ. యా, కొంచెం ఫేమ్ రాగానే ఈ రోజుల్లో హీరోగానే ట్రై చేస్తున్నారు సార్. మీకు పుష్పతో చాలా ఫేమ్ వచ్చింది, హీరోగా ఎందుకు ట్రై చేయలేదు? ట్రై చేయలేదని ఎవరు చెప్పారు? ట్రై చేస్తారా? ట్రై చేయడం అంటే ఏం లేదు. నేను ఆ కథకి సెట్ అవుతాను, నాతో ఒక కథ చెప్పొచ్చు అని ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా అనుకుంటే ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ దాట్. బట్ అంటే నేనేదో పర్టికులర్గా ఏదో పెద్ద హీరో కావాలి అట్లాంటి సినిమా, కమర్షియల్ సినిమాలు అట్లానే ఏం లేదు. ఒక మంచి నాకు సెట్ అయ్యే స్టోరీ వస్తే మాత్రం డెఫినెట్గా చేస్తాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్ వెరీ సూన్. హీరోగా చూడొచ్చు అయితే. యా, డెఫినెట్లీ. ఓకే. పుష్పాలు చేసినప్పుడు అల్లు అర్జున్ సార్తో ఎలా ఉంది సార్? అల్లు అర్జున్ సార్ తోటి ఎక్స్పీరియన్స్ చాలాసార్లు షేర్ చేసిన, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పిన. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ టు వర్క్ విత్ బన్నీ సార్. ఐ లెర్న్డ్ అ లాట్ విత్ హిమ్. నేను తనతో వర్క్ చేయడం చాలా నేర్చుకున్నాను. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ నా కెరియర్కి హెల్ప్ అవుతుంది. నేను బన్నీ సార్తో కానీ సుకుమార్ సార్తో కానీ చేసిన ఎక్స్పీరియన్స్ అదే ఒక ఏమంటారు, నాకు ట్రెజర్ లాంటిది. ఓకే. సో యా. పుష్పతో బీటో పాస్ చేసిన కేశవ క్యారెక్టర్తో పర్సనల్గా టచ్ కూడా ఉంటారు సార్? యా, ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు ఉంటాను. ప్రస్తుతం కాంట్రవర్సీలో కేసు. యా, ఇట్స్ బీన్ లాంగ్ టైమ్, ఆల్మోస్ట్ ఒక 6 to 8 months అవుతుంది అనుకుంటా లాస్ట్ టైం నేను మాట్లాడి. తర్వాత నేను షూట్స్లో బిజీ ఉన్నా. బట్ ఐ డోంట్ నో దట్ ఇట్స్ గోయింగ్ ఆన్ నో. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే సార్. డైరెక్టర్ గారు, మీ పేరు సార్ చాలా డిఫరెంట్గా పడుతుంది ట్రైలర్స్లో. శివశక్తి రెడ్ డి, ఏంటి సార్ ఈ పేరు వెనుక ఏంటి అసలు? జస్ట్ అది స్పెల్లింగ్ మిస్టేక్, అది బేసిక్గా రెడ్డి. సో దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తున్నాం అంతే. అలా ఎలా సార్? స్పెల్లింగ్ మిస్టేక్ అయితే కరెక్ట్ చేసుకోవాలి కానీ కంటిన్యూ చేస్తారా? సంథింగ్ హ్యాపెన్ అయితే తప్ప సెంటిమెంటల్గా? నో, బేసిక్గా ఆ మిస్టేక్ వల్లనే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ అడిగారు. ఓ లేదు సార్, దీని వెనుక ఏదో ఉందని మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు చెప్తే బాగుంటుంది. లేదు, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. బేసిక్గా దాన్ని అట్లా వదిలేయడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఇట్లా క్వశ్చన్ అడగాలని. రెడ్ కలర్ అంటే ఏమైనా ఇష్టమా? అట్లేం లేదు, జస్ట్ ఇట్స్ లైక్ దాన్ని వదిలేయడానికి రీజన్ ఏంటి అంటే 1-2 సార్లు పీపుల్ చూస్తారు అన్నట్టు. ఓకే. హీరో గారికి కథ నేరేట్ చేసేటప్పుడు అక్కడ చెన్నైకి వెళ్ళి చెప్పారు కదా సార్, ఆ ఇంట్రాక్షన్ ఎలా ఉండేది సార్? ఇట్ వాజ్ నైస్. అంటే
బేసిక్గా హీరో అట్లా అని ఏం లేదు, జస్ట్ కాఫీ డేలో కలిసినాం. ఇట్స్ లైక్ వాట్ ఈస్ దిస్ మూవీ, వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మై క్యారెక్టర్ టు, అంటే బేసిక్గా పర్ఫార్మెన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఓకే. విల్ యూ డెలివర్ ఆర్ నాట్, బేసిక్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అంతే. ఇట్స్ లైక్ ఏదో గ్లోరిఫై చేసి లేకపోతే బట్టర్ వేసి అట్లాంటిది ఏం లేదు. జస్ట్ దెన్ ఇట్ లైక్ హీ రెస్పాండెడ్ ప్రాపర్లీ, దెన్ హీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్, వీ గాట్ ద ఆడిషన్. సింగిల్ సెట్టింగ్ ఓకే అయిపోయిందా సార్? లేదు, ఇట్స్ ఆల్మోస్ట్ 1 month పట్టింది అతనికి ఓకే. ఐఎమ్ దిస్ క్యారెక్టర్ అని మాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. అవును, రిహర్సల్స్లో ఫెయిల్ అయినా, లైక్ జస్ట్ పాసే అయినా రిహర్సల్స్లో. దాని తర్వాత షూటింగ్ వెళ్ళాక ఓకే ఫస్ట్ డే ఇట్ లైక్ వీ గాట్ దట్ కాన్ఫిడెన్స్. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత, అంతకుముందు మీకు లేదు? అంటే అంతకుముందు కాన్ఫిడెన్స్ లేదని కాదు, ఉంది. ఐ మీన్ దట్స్ వై అంటే యాక్చువల్లీ ఏంటంటే డైలమా ఉంది. అంటే మీకు అనిపించాలి కదా సార్ ఒక డైరెక్టర్గా? లేదు, బాగా కనిపిస్తే ఓకే. బేసిక్ ఎట్లుంటుంది అంటే యాక్టర్కి కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అక్కడ. Yes. సో ప్యాచల్ ఉన్నప్పుడే ఇట్లా ఆ డైలమా అనేది ఉంటుంది. విల్ హీ అంటే బేసిక్గా ఈ ఫ్లేవర్ను త్రూ అవుట్ కంటిన్యూ చేయగలుగుతాడా లేడా, ఇట్స్ లైక్ అది ప్యాచల్గా వస్తుంది, ఏదో ఫ్లూక్ వస్తుందా, ఆ డైలమా ఉండే. ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత ఇట్స్ లైక్ ఎట్లా అంటే హీ ఈజ్ దేర్, ఇట్స్ లైక్ వీ నెవర్ లుక్ బ్యాక్. షూట్ అనేది స్మూత్గా అయిపోయింది. ఈ సినిమాకి ముందు మీ ప్రీవియస్ వర్క్స్ గురించి కానీ, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ ఆడియన్స్ కోసం. ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ విస్లింగ్ వుడ్స్. దాని తర్వాత నేను ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేసిన రక్త చరిత్ర మూవీకి, ఒక సినిమాకి 1 and 2. ఓకే. పార్ట్ 1 పార్ట్ 2. దెన్ తర్వాత నేను బాంబేలోనే ఇట్లా లైక్ మెనీ ప్రాజెక్ట్స్కు రైటర్గా డిఫరెంట్ రోల్స్లో చేసిన, ఈవెన్ ప్రొడ్యూసింగ్ ఆల్సో. కొన్ని పేర్లు అంటే ఇట్లా ఎట్లా అంటే స్మాల్ ప్రాజెక్ట్స్ అవి. అర్జవి గారి దగ్గర పనిచేశారు కదా, ఆయన స్టైల్, ఆయన మేకింగ్ స్టైల్ కానీ అట్లా ఏమైనా ఇందులో చూడొచ్చా? ఓల్డ్ సీన్స్ కానీ? ఏమో మీరు చూసి చెప్పాలి. ఇట్లా కంపారిజన్స్ అనేది ఐ ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆడియన్స్కి చెప్పినట్టు ఉంటుంది కదా సార్, ఉన్నానంటే ఎగబడి టికెట్లు కొనేస్తారు. అట్లా ఇట్స్ బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్ విచ్ ఐ నీడ్ టు బీ మై ఓన్ వర్షన్, నాట్ టు ద కాపీ ఆఫ్ సంబడి ఎల్స్. ఓకే. అంటే ఐ లైక్ ఆర్జీవి గారు, ఇట్ లైక్ ఈజ్ మై గురు అని నేను అనుకుంటా. లైక్ బిఫోర్ ఫిల్మ్ స్కూల్ వెళ్ళడానికి ముందు కూడా ఐ ఇన్స్పైర్డ్ బై హిమ్ అండ్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. ఐ వర్క్డ్ విత్ హిమ్, దట్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ. బట్ స్టిల్ ఇట్ లైక్ వాట్ ఐ రియలైజ్డ్ ఏంది అని అంటే ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ యువర్ ఓన్ వర్షన్. యూ కాంట్ ద మూమెంట్ యూ కాపీ ఇట్ లైక్ యూ విల్ బికమ్ ఏ, దాన్ని ఏమంటారు, నకిలీ కాపీ. ఈ మూవీలో హీరోయిన్ సార్ దియా గురించి మీరేమంటారు? ఆ గురించి కూడా, ఆ వర్క్ ఎలా ఉంది? యా, షీ డిడ్ గుడ్ జాబ్. ప్లస్ అవుతుంది బేసిక్గా షీ డిడ్ వెరీ ఫైన్. అంటే ఆమెను కూడా చాలామందిని ఆడిషన్ చేసినట్టే ఆమెను కూడా ఆడిషన్ చేసి ఇట్ లైక్ వి ఫౌండ్ హర్. షీ డిడ్ అంటే ఇట్ లైక్ ఈ మూవీకి ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కావాలనో ఇట్ లైక్ షీ ప్లేడ్ దట్ రోల్ పర్ఫెక్ట్లీ. బేసిక్ ఏంటంటే దే స్టోరీ వీఆర్ టెల్లింగ్ ఇన్ ఏ సర్టెన్ పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్లో ఎందుకు అనడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్లో ఉన్నారు అని అంటే మీరు అమ్మాయిని అడిగితే సేమ్ లవ్ స్టోరీని ఒక విధంగా చెప్తుంది, అబ్బాయిని అడిగితే అదే లవ్ స్టోరీని ఇంకొక విధంగా చెప్తారు. సేమ్ లవ్ స్టోరీ బట్ ఇట్ లైక్ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఆమె చెప్పే దాంట్లో ఇతను చెప్పే దాంట్లో. ద సేమ్ వే ఇట్ లైక్ దిస్ లవ్ స్టోరీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద ప్రేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. హీరోలో మూవీలో హీరో నేమ్ వచ్చేసి ప్రేమ్, దట్స్ వై ఇట్ లైక్ ప్రేమ కథ ఓకే ఆర్ ప్రేమ్ కథ. ప్రేమ కథ. Yeah. హీరోయిన్ పేరు సార్? ఇట్స్ లైక్ యూ వాచ్ అండ్ లెట్ us know. బేసిక్ ఏంటి అంటే హీరోయిన్ నేమ్ ఎట్లుంటుంది అంటే మీ లైఫ్లో ఎవరైతే అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయిని మోర్ ఇమాజిన్ చేసుకుంటారు ఆ రోల్లో. వాళ్ళందరూ అట్లా అనమాట. యా, ఓకే ఓకే. సో దట్స్ హౌ ఇట్ లైక్ వి డిజైన్డ్ దట్ రోల్ అన్నట్టు బేసిక్గా. యాక్చువల్గా ఈ మూవీ డిసెంబర్లోనే రిలీజ్ కావాలి కదా, ఎందుకు లేట్ అయింది, పోస్ట్పోన్ అయింది? ఇట్స్ బేసిక్ లాజిస్టిక్. అంటే బేసిక్గా థియేటర్స్ వాట్ ఎవర్ ఇట్ లైక్ అన్ని లాట్ ఆఫ్ మూవీస్ రెగ్యులర్గా అన్ని సినిమాలు ఇబ్బంది పడినట్టు పడుతున్నారా? దట్ ఈస్ గోయింగ్ టు బి దేర్. ఎలా సార్ట్ అవుట్ చేస్తారు? ఇట్స్ నాట్ అంటే చిన్న మూవీ ఇబ్బంది పడుతుంది అనేది కాదు, పెద్ద మూవీస్ కూడా ఇబ్బంది ఉంది రిలీజ్ని ప్రాపర్గా ప్లాన్ చేయాలి అని. ఓకే. సో దట్ ఈస్ ద ప్రొడక్షన్ ప్లానింగ్. అది ఇట్స్ లైక్ మనం ఏం దాన్ని డ్రైవ్ చేయలేము అది. ఓకే.
అంటే లాట్ ఆఫ్ బిగ్ హీరోస్ కూడా ప్రొడ్యూసర్కి ఉంటాయి కదా. యా లాట్ ఆఫ్ బిగ్ హీరోస్ కూడా ఉంటది కదా ఇట్లా లైక్ అది దాన్ని ఎక్కడ స్లాట్ చేయాలి ఏంది అనేది. అట్లీస్ట్ మార్కెట్ చేసుకోవడానికి పర్టికులర్ టైం సో చూసుకొని ఇవి ఇష్యూస్ కాదు నాకు, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండస్ట్రీ. అంతే సార్. అంటే పోస్ట్పోన్ ఒక పర్టికులర్ డేట్ అన్న తర్వాత పోస్ట్పోన్ అయితే కొంచెం ఉంటుంది కదా సార్, డిసప్పాయింట్ అవుతాం. యా అంటే మేము స్మాల్ ఫిల్మ్ మేకర్స్ కాబట్టి వీ ఫీల్ ఆ పెయిన్ అనేది ఎక్కువ ఫీల్ అవుతాం. ఓకే. బట్ పెద్ద ప్రొడ్యూసర్స్ పెద్ద హీరోస్ కూడా అది ఉంటుంది. ఏ సినిమా పోటీ పెండింగ్ అయింది సార్, పోస్ట్పోన్ అయింది? ఏ సినిమా అని కాదు, ఇట్స్ లైక్ లాట్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి కదా. కూడా ఒక పెద్ద సినిమా ఏదైనా ఉండి ఉంటుంది థియేటర్స్లో. ఎగ్జాక్ట్లీ డీటెయిల్స్ అయితే నాకు తెలియదు, బట్ ఇట్లకి ఏంది అంటే వీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, దాన్ని చేసి చేసుకుంటే అంటే ఇట్లా అట్లీస్ట్ మినిమం ఇన్ని థియేటర్స్ దొరకాలి వాట్ ఎవర్ ఇట్లా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా మా ప్రొడ్యూసర్స్కు. బేస్డ్ ఆన్ దాట్ ఇట్ లైక్ వీ పుష్డ్ అండ్ వీ కేమ్ టు దిస్ Jan 5th. ఓకే. సో న్యూ ఇయర్లో ఫస్ట్ వస్తుంది డెఫినెట్గా. అంటే మీరు అన్నట్టు మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద. డెఫినెట్ మంచిగా అంటే జనాలకు రీచ్ అవుతుందని. డెఫినెట్గా సినిమా చూసిన వాళ్ళు మాత్రము ఇంకో నలుగురికి చెప్తారు ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో లవ్ స్టోరీని కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సి అంటే ఇప్పుడు సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది మూవీ. లైఫ్లో లవ్ అండ్ ఫ్రెండ్షిప్ అనేది ఎక్స్పీరియన్స్ చేయని మనిషి ఉండడని అనుకుంటా. ఇట్స్ లైక్ దోస్ ఆర్ ద బేసిక్ ఎమోషన్స్ ఎవ్రీబడి త్రూ అవుట్ లైఫ్ ఇట్ లైక్ అది క్యారీ చేస్తారు. సో దోస్ ఆర్ ద 2 స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్స్ ఇన్ దిస్ మూవీ, ఫ్రెండ్షిప్ అండ్ లవ్. ఆ రెండింటి మధ్యలో జరిగే స్టోరీయే ఇది. సో వీఆర్ కమింగ్ ఆన్ Jan 5th, మోస్ట్లీ మీ నియరెస్ట్ థియేటర్స్లో. సో చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో, డెఫినెట్గా అందరికి నచ్చుతుంది. యా ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎక్స్పీరియన్స్, యా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ లవ్ స్టోరీ, దట్ ఈస్ ఫర్ షూర్. మా డైరెక్టర్ సార్ చెప్పినట్టు ఇట్స్ ఎన్ని లవ్ స్టోరీస్ వచ్చినా కానీ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అది మాత్రం ఎక్స్పీరియన్స్ అవుతారు. కిషోర్ సార్, తెలుగు ఆడియన్స్కి ఏం చెప్తారు? కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఓకే ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో నాకు తెలిసి ఓకే నా హార్డ్ వర్క్ అన్నీ అవి లైక్ కంప్లీట్గా పూర్తిగా నేను ఏ రిగ్రెట్స్ లేకుండా నేను చేసిన ఈ మూవీ. అండ్ ఇది సక్సెస్ కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ మైట్ హ్యాపన్, అది ఆడియన్స్ చేతిలోనే ఉంది. అండ్ ఐ హోప్ పీపుల్ విల్ సీ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ వాళ్ళకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ అది ఎక్స్పీరియన్స్ చేస్తే చాలు నాకు. ఐ మీన్ లైక్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆఫర్స్ వస్తాయని అనుకుంటారా? అనుకుంటున్నారా? ఈ రిలీజ్ తర్వాతనే చూడాలి. లైక్ అవును, ఐ మీన్ లైక్ కాన్ ప్రెడిక్ట్ కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీ మూవీ బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.